హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం జింజర్ క్యాండీ చేద్దాం. ఐటమ్స్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే జింజర్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత దాల్చిన చెక్కని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇంకా లవంగం పౌడర్ చేయండి. ఇంకా బెల్లం కూడా తీసుకోండి. ఇప్పుడు మనం జింజర్ పేస్ట్ ఎంత తీసుకుంటున్నామో దానికన్నా ఒక 3x ఎక్కువే బెల్లం తీసుకోండి. నేనైతే ఇంత జింజర్కి ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఇంకా పెప్పర్ పౌడర్ కూడా తీసుకోవాలి. మీరు ఆ జింజర్ మీరు వేసి కొంచెంసేపు అది కొంచెం ఆ ఫస్ట్ ఉన్న దానికన్నా కొంచెం దగ్గర పడేలా, కొంచెం దగ్గరగా అయ్యేలా మీరు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి మీరు బెల్లం యాడ్ చేసుకోండి. ఏదైతే మనం తురుముకొని వేసుకుంటే త్వరగా పాకం అవుతుంది, కానీ నేను తురుముకోలేదు, డైరెక్ట్గా పీస్ చేసి వేసుకున్నాను. ఇలా అట్ లాస్ట్ చాలా మీరు చేసిన ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం సేపు అలా చేసి స్టీర్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కిందన అడుగు అంటుతుంది. మీరు అలా స్టీర్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోకి సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇందాక చెప్పాం కదా ఆ పౌడర్స్ అన్నీ కూడా, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క పౌడర్, లవంగం పౌడర్, పెప్పర్ పౌడర్ అన్నీ మనం వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు అవన్నీ నీట్గా కలవాలి కాబట్టి కొంచెం కలపాలి చేసుకొని, ఇంకా మనం పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ గీ అలా వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా లోలో పెట్టి స్టీర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఆ పాకం ఇంకా దగ్గరగా అయిపోకుండా ఉండాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సో లోలో పెట్టి స్టీర్ చేయండి. ఇలా నీట్గా స్టీర్ చేసుకున్న తర్వాత మీకు అరిటాకు అవైలబుల్గా ఉంటే అరిటాకుకి ఆయిల్ పూసి ఆయిల్ నీట్గా అప్లై చేసి మీరు వేసుకోండి. లేదా మీకు అరిటాకు అవైలబుల్గా లేదు అనుకుంటే బాదమాకు, పనసాకు ఏవైనా వేసుకోవచ్చు. వేసుకుంటే మీకు జింజర్ క్యాండీ రెడీ.